నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమాం మౌజన్లకు ద్రోహం చేశారని నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. యూరియాను అతిగా వాడడం ద్వారా పంటకు నష్టం. సైదాపురం మండలం పాలూరు సచివాలయంలో రైతులకు అవగాహన కలిగించిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు. చిట్టమూరు మండలం మల్లాంలో జరిగిన రథోత్సవంలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన రుద్రాభిషేకంలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారని, పవిత్రంగా ప్రార్థన చేసే ఇమాంలకు, మౌజన్లకు కూడా ద్రోహం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీరి వెంట ఇమాంలు, మౌజన్లు, నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ సీఎం గా ఉన్నప్పుడు మసీదుల పర్యవేక్షణ, ప్రార్థనలు చేసే మౌజన్లకు 5,000, ఇమాంలకు 10,000 రూపాయల వంతున గౌరవ వేతనం అందించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. 14 నెలల నుండి ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం అందకపోవడం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి మహానేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందని వారు వివరించారు. యూరియాను అతిగా వాడడం ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, పర్యావరణ కాలుష్యం జరుగుతుందని మండల వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని పాలూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో రైతులకు అవగాహన కలిగించారు. సైదాపురం మండలం పాలూరు సచివాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏవో హైమావతి పంట సాగులో ఉన్న మెలకువలపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ, యూరియాని ఎక్కువగా వాడడం ద్వారా నీటి వనరులు కూడా కలుషితమవుతాయన్నారు. పంటలకు రోగాలు, కీటకాల బెడద ఎక్కువగా అవుతుందని తెలిపారు. అలాగే నేలలో నత్రజని లీచింగ్ జరిగి భూగర్భ జలాలకు ప్రమాదం కలుగుతుందని, విత్తనాలు మొలకెత్తడాన్ని ఆలస్యం చేయడం లేదా నిరోధిస్తుందని పేర్కొన్నారు. వివిధ కారణాల ద్వారా యూరియాను సరైన పరిమాణంలోనే వాడడం చాలా ముఖ్యమని ఆమె రైతులకు వివరించారు. గ్రామంలో అతిగా యూరియా వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి రైతులతో అవగాహన సదస్సు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క యూరియా అధికంగా వాడడం వల్ల, మోతాదుకు మించి వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే నేల కాలుష్యంతో పాటుగా పర్యావరణ కాలుష్యం, అలాగే భూమి కాలుష్యం కూడా జరుగుతుంది. తద్వారా మన ఆరోగ్య పరిస్థితులు కూడా తీవ్రంగా దాని ప్రభావం ఉంటుంది. కనుక రైతు సోదరులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా యూరియా అనేది అధికంగా వాడకూడదు అని చెప్పేసి అవగాహన సదస్సులు మనము ఈ రోజు నుంచి కూడా 30th వరకు కూడా పెట్టడం జరుగుతుంది. దీంట్లో క్యాంపెయిన్స్ కూడా ప్రతి గ్రామంలో, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రైతులందరికీ కూడా యూరియాని వాడడం తగ్గించాలి. ఎందుకంటే మనకి యూరియా అధిక మోతాదులో వాడడం వల్ల ఈ నైట్రేట్స్ అనేటివి మన భూమిలో చేరిపోయి ఎక్కువ అధికంగా కూడా అవి లీచింగ్ అనేది ఒకటి జరిగి భూగర్భ జలాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే పంటలో కూడా మనం ఎక్కువ యూరియా వాడడం వల్ల శాఖీయ పెరుగుదల ఎక్కువ పెరిగి కీటకాలు, ఇతర పెస్ట్ అండ్ డిసీజెస్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా దిగుబడి అనేది కూడా దీనిపైన ఒక ప్రభావం అనేది చూపిస్తుంది.
ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూమి ఆరోగ్యంతో పాటు అలాగే నీటి యొక్క కాలుష్యం కూడా తగ్గడం జరుగుతుంది. రైతులందరికీ కూడా ఈ యూరియా అధికంగా వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి ముఖ్యంగా ఈ యొక్క సదస్సులో వాళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలోకి ఈ జెడ్బీఎన్ఎఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏమేమి కషాయాలు వాడాలి. పోలీసు ఉద్యోగ నిర్వహణలో ఆటుపోట్లు సహజమని వాటిని ఎదుర్కొని నిలబడమే దృఢ సంకల్పమని సిఐ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ అన్నారు. కోటపట్టణంలోని షాదీ మందిర్లో ఆయన్ను ప్రజా సంఘాల నాయకులు, యువకులు తదితరులు కలిసి పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. గతంలో ఆయన కోటలో ఎస్ఐగా పనిచేసి బదిలీపై వెళ్లారు. సిఐగా పదోన్నతి పొందిన తర్వాత అభిమానుల అభ్యర్థన మేరకు కోటకు వచ్చిన సిఐ వెంకటరమణను సత్కరించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు రాంబాబు, దిలీప్ కుమార్, డాక్టర్ రామకృష్ణారావు, మాధవ్, రమేష్ బాబు, అల్లం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లకాయలు బండిల్లో విషంగా శబ్దం చేసుకుంటా మా ఈది చుట్టూ మా ఇంటి ముందు తిరిగేవాళ్ళు. ఒకసారి మా మిస్సెస్ ఫోన్ చేసి, ఇప్పుడేం ఇదే లేదండి, తాగుబోతులు ఒక్కడు కూడా లేడు బజార్లో, ఒక్కడు కూడా 9 తర్వాత ఒక్కడు కూడా శబ్దాలు చేయకుండా ప్రశాంతమైన కోట పట్టణం అని చెప్పింది. ఏం కథ అంటే కొత్త ఎస్ఐ గారు వచ్చారు, గబ్బర్ సింగ్ అన్న పేరు, ఈ దెబ్బతో ఉత్తపసుకుంటున్నారని చెప్పింది. ఇదేమాట నేను ఆ గబ్బర్ సింగ్ ఎవరు చూడటానికే వచ్చాను ఈరోజు. ఎందుకంటే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడినప్పుడు ప్రతి ఊరికి తిరిగా, గ్రామానికి ప్రతి గ్రామంలో గబ్బర్ సింగ్ గారి మాట లేకుండా ఎవరు చెప్పాలన్నారు. ప్రతి గ్రామం నాకు విచిత్రంగా అనిపించింది, ఒక ఎస్ఐ గారికి ఇంటర్వ్యూ ఉందా అని. 20-30 సంవత్సరాలు డాక్టర్గా పనిచేసి నాకు ఏది, నేను ఎస్ఐ గారికి 2 సంవత్సరాలు పనిచేస్తేనే అంత పేరు ఎలా వచ్చింది, నాకు భలే విచిత్రంగా అనిపించింది. ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, ఎవరు మా గబ్బర్ సింగ్ అంటే ఎవరు, ఏం చేశారు, ఏందని. ప్రతి ఒక్కరి మాటల్లో ఆయన అంత డేర్నెస్, అంత నిజాయితీ. మీరందరంటే మీరు కూడా నన్ను అలాగే చూసుకుంటారు, నా బిడ్డలాగా ఉంటారు మీరు అందరూ కూడా. నేను ఏదన్నా కానీ తర్వాత ఏదన్నా కానీ వచ్చి బలిగినా కానీ తర్వాత మళ్ళీ అందరూ వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. నిజంగా ఈరోజు చాలామంది ఇంతమంది మాట్లాడారు. చాలామందికి ప్రమోషన్ వచ్చినా కానీ ఇంత అభిమానం ఎవరో చూసుకుంటారో నాకు తెలిసి. మీరు నిజంగా నా మీద, నాకైతే ఒక ప్రమోషన్ వచ్చిందని తెలిసిన తర్వాత దాదాపు ఒక 1500 ఫోన్ కాల్స్ వచ్చింటాయి ఈ ఏరియాలో నుంచి మొత్తం. ఆ రోజుకి వరుసనే 3 రోజులు నాకు నైట్ 1 గంట కూడా ఫోన్ చేసుకుని ఉంటారు. అందరూ కూడా ఫోన్ చేసి ఓపికగా ఫోన్ చేసుకుని నా మీద అభిమానం చూపించారు. సరే, నా ఉద్యోగం గురించి మీ అందరూ తెలుసు, నేను చెప్పుకోకూడదు, అందరూ తెలిసారు. ఓకేనా, ఇదైనా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఒడిదుడుకు ఎదుర్కొన్నాను. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాయుడుపేటకి వెళ్ళాను, కోవూరుకి వెళ్ళాను. ఆ నుంచి ముఖ్యంగా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడుస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. నాయుడు వెంకటరమణారెడ్డి, సరోజనమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో పలువురు విద్యార్థులకు నగదు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాని హేమంత్ కుమార్, తేజవతి, శ్రీరామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు, కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంబేడి ధనుష్ కుమార్, పలుకూరు లలితా గాయత్రికి సహాయం చేశారు. వారు ఇలాగే ఈ యొక్క సేవా సంస్థ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఇలా సేవలు చేస్తూ ఈ యొక్క సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇలాగే ముందుకు వెళ్తూ ఆ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఈ యొక్క దాతృత్వంలో ప్రతి ఒక్కరు సహాయపడిన వాళ్ళకి కూడా ఆ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా
ఈ సహాయం తోడ్పడుతూ ఈ యొక్క కోదండ రామస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా అందరికీ కలగాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాం. శ్రీయుతులు నాయుడు వెంకటరమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో కుటుంబ యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇరువురు చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంబేటి తనుష్ కుమార్, పలుకూరు లలితా గాయత్రి అనేటటువంటి చిన్నారులకు వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ముఖ్య అతిథిగా రావలసినటువంటి ఆలయ ధర్మకర్తలు, వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారు వారి మాటగా కూడా చిన్నారులిద్దరిని ఆశీర్వదిస్తూ దాతలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, దళితులను విభజించి పాలిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. కాకినాడ ప్రాంతంలో రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర జరిగింది. ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మొదలైనటువంటి ఈ పాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాకా రావడం ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప మలుపు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పొరపాటు నిర్ణయం. వర్గీకరణ, దళితులను విభజించి పరిపాలించడం అనేది పొరపాటు ఆలోచన. ఈ దళితులను రెండు భాగాలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు భాగాలైంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర అయింది. చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకో, నీకు మంచిది. వెంటనే వీలైతే రేపే వెనక్కి తీసుకోమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఇది మంచి పని కాదు. ఇప్పటికే రాష్ట్రం రెండు ముక్కలైంది. మన సంపద అంతా హైదరాబాద్ లో చేరిపోయింది. ఇక్కడ నారా చంద్రబాబు 3 సార్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి అన్నారు. కూటమి పాలనపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి 5 కళాశాలల నిర్మాణం పూర్తి చేశారన్నారు. తరగతులు కూడా ప్రారంభించారని తెలిపారు. అయితే చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని శివశంకర్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హయాంలో మొత్తం మీద ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే 1923వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది. దాని తర్వాత 96 సంవత్సరాల వరకు అంటే 2019 వరకు చూసుకున్నట్లయితే 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఈ 11ంటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు, ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0.
అదే టైంలో బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారి మెట్టినిళ్లైన చాకలి మండపం నుండి సాంప్రదాయబద్ధంగా ఘటోత్సవం ప్రారంభించారు. ఆసాదుల తప్పెట్లతో, చాకలి చల్ల కుండలతో జీనిగల వారి వీధి, గొల్లపాలెం, జట్టిపాలెం, వెంకటగిరి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఇంటికి వెళ్లి చల్ల కుండలను తాకించారు. ఆసాదుల దీవెనలు అందుకుని పూజలు చేశారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ శుద్ధి, స్వస్తి పుణ్యావచనం, పూజ, ఆదిత్యాది నవగ్రహ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మడంనూరుకు చెందిన నూనె లక్ష్మయ్య, కామేశ్వరి, వారి కుమారుడు అభినయ్ కృష్ణ, కుమార్తె సాహితీ వ్యవహరించారు. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ వాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంగా కొమ్మలు శివశూలాలే, పప్పుల్లో గీతలు నీ నామాలే. లోకమంతా నాకు శివమయమే, అడగుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. చిట్టమూరు మండలం మల్లా గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథం లాగేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
మల్లాం వీధుల్లో రథంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుని రథచక్రాల కింద ఉప్పు మిరియాలు పోశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయ దేవర సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారిని చందనంతో అలంకరించారు. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం. సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. కోట గ్రామంలోని దళితవాడలో గణేష్ నిమజ్జన వేడుకలు ముగిశాయి. స్థానిక చెన్నకేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 11 రోజుల పూజల అనంతరం వీడ్కోలు పలికారు. మేళతాళాలు, డప్పుల నడుమ అంగరంగ వైభవంగా స్వామివార్ల నిమజ్జనానికి తరలించారు. ఈ వేడుకల్లో వైకాపా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరయ్య యాదవ్, సాయి కృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారిని నిర్వాహకులు సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమాం మౌజన్లకు ద్రోహం చేశారని నెల్లూరులోని కలెక్టరేట్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. యూరియాను అతిగా వాడడం ద్వారా పంటకు నష్టం. సైదాపురం మండలం పాలూరు సచివాలయంలో రైతులకు అవగాహన కలిగించిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు. చిట్టమూరు మండలం మల్లాంలో జరిగిన రథోత్సవంలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన రుద్రాభిషేకంలో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.